ఇంత జరిగిన తర్వాత మీ ఆడపడు చేతికి ఫోన్ ఇచ్చి గదిలో కూర్చోబెట్టేంత అమాయకులేం కాదు మీ వాళ్ళు. కానీ దాని ఏడుపుని చూసి మనసు మార్చుకుని నా కొడుకుని మళ్ళీ కాంటాక్ట్ చేయాలని చూడడం గాని చాటుగా మాట్లాడడం గాని ప్రయత్నం చేస్తే మాత్రం బాగుండదు. నీకలాంటి భయాలేమీ అవసరం లేదు. నీ సైడ్ నుంచి అలాంటి ప్రయత్నాలు ఏమైనా జరుగుతాయేమోనని మేం భయపడుతున్నాం. మా శౌర్య నుంచి మీ అబ్బాయికి ఫోన్ కాల్ కాదు కదా, చిన్న మెసేజ్ కూడా రాదు అని నేను మాటిస్తున్నాను. అలాగే మీ అబ్బాయి కూడా పని వాళ్ళ ఫోన్ తీసుకుని మా శౌర్యని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చెయ్యొద్దు అని చెప్పండి. ఇంత జరిగిన తర్వాత కూడా నా కొడుకు ఇంకో అవకాశం ఇస్తానని ఎలా అనుకుంటున్నావు? ఇంతకు ముందు ఇచ్చేదానివి కాదేమో, ఇప్పుడు మా అమ్మాయి అని తెలిసింది కదా. మమ్మల్ని ఏదో ఒకటి చేయాలన్న కోరిక నీకెప్పటి నుంచో ఉంది కదా. వాళ్ళ ప్రేమను అడ్డం పెట్టుకుని మమ్మల్ని ఏదో ఒకటి చేయవని మాకు నమ్మకం ఏముంది? అడ్డం పెట్టుకొని ఆడుకోవాలనుకుంటే పెళ్లి దగ్గర నుంచి లాక్కొచ్చేవాళ్ళమే కాదు, తాళి కట్టించి ఇంటికి తీసుకొచ్చేవాళ్ళం. మీకు ఆ ఉద్దేశం లేకపోతే మా వైపు నుంచి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీ అబ్బాయిని మీరు జాగ్రత్తగా చూసుకోండి, మా అమ్మాయిని మేము జాగ్రత్తగా చూసుకుంటాం. సరే, నీతో చెప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు. మాకు దూరంగా ఉండమని చెప్పడానికే నిన్నింత దూరం రమ్మన్నాను. ఈ విషయం మీ ఇంటికే వచ్చి మీ వాళ్లతోనే చెప్పొచ్చు కానీ వాళ్ళకి చెప్పినా అర్థం కాదు. వాళ్లలో కాస్త తెలివైన దానివి నువ్వే కాబట్టి నిన్ను రమ్మన్నాను. మా ఇంట్లో వాళ్ళు అంత అమాయకులు కాదు, అర్థం చేసుకోలేనంత మూర్ఖులు కాదు. మీ అబ్బాయికి ఎక్కడ కాల్ చేస్తుందో అని ఆలోచించే దగ్గరే నువ్వున్నావు. ఆల్రెడీ ఆగిపోయిన సంబంధాన్ని మాట్లాడడానికి మా వాళ్ళు వెళ్తున్నారు. మా శౌర్య కూడా వాళ్ళ అన్న వాళ్ళు చెప్పిన మాటలు విని వాళ్ళు ఎవరిని చూపిస్తే వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. చెడిపోయిందనుకున్న సంబంధమే ఖాయం కాబోతుంది కాబట్టి మా వల్ల మీకు ఏ ఇబ్బంది రాదు. ఇక ఈ విషయం ఇక్కడితో మీరు మర్చిపోండి, మేం కూడా మర్చిపోతాం. మళ్ళీ ఇలా ఫోన్ చేసి ఇంకోసారి నన్ను పిలవద్దు. సిద్ధార్థ శౌర్యుల జీవితానికి సంబంధించిన విషయం అన్నారు కాబట్టి ఇంత దూరం వచ్చాను. ఈ విషయాన్ని ఇప్పుడే వెళ్ళి మా వాళ్ళతో కూడా చెప్తాను. మీ వాడు జాగ్రత్త. ఇంత తేలిగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారంటే నాకేదో అనుమానంగా ఉంది. ఒప్పించుంటారు, అందులో అనుమానం ఏముంది? ఒప్పుకోకపోయినా భర్తని నొప్పించటం ఇష్టం లేని ఆ భూమి ఖచ్చితంగా ఆ పెళ్లి జరగాలనే చూస్తుంది. అంత అవసరమైతే దాని ప్రాణాల్ని కూడా అడ్డుగా వేస్తుంది. ఏంటి నీ నమ్మకం? మన శత్రువుల బలహీనతలే కాదు, బలాన్ని కూడా మనం తెలుసుకోగలగాలి. దాని బలహీనత ఆ కుటుంబం మీద దానికున్న ప్రేమ. ఆ కుటుంబం బాధపడకూడదు అని అనుకుంటుంది కాబట్టే పీటల వరకు వచ్చిన పెళ్లిని ఆపగలిగింది. మనోరమ్మంటే ఇక్కడి వరకు వచ్చింది. మా తరపు నుంచి ఎలాంటి ఇబ్బంది రాదు అని హామీ ఇచ్చి మరీ వెళ్ళింది. మనం ఈ విషయంలో భూమిని నమ్మొచ్చు. ఏంటి వదినా, సంబంధం మాట్లాడడానికి వెళ్తున్నారా? తెలియనట్టు అడుగుతావే. అంటే మనందరం వెళ్దాం అనుకుంటున్నాం, బాగానే ఉంది. కానీ భూమి బయటికి వెళ్ళింది కదా. బయటకు వెళ్ళిందా? ఎక్కడికి? ఇంకెక్కడికమ్మా, ఆ రుద్రాణి ఇంటికి. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇంత జరిగిన తర్వాత కూడా భూమి ఆ రుద్రాణితో మాట్లాడుతుందని ఎలా అనుకుంటున్నారు? ఇలా లేనిపోనివి చెప్పి ఇంట్లో గొడవలు పెట్టడం మీకు బాగా అలవాటైపోయింది కదా. అయ్యో రామా, మనుషులు మారినా కూడా నమ్మరే మీరు?
నిజంగానే ఆ అమ్మాయి అక్కడికే వెళ్ళిందమ్మా. నేను నమ్మను. భూమి గురించి నాకు బాగా తెలుసు. సరే, వచ్చిన తర్వాత మీకే తెలుస్తుంది కదా. నాకు మాత్రం ఏదో భయంగా ఉంది వదినా. మీరేమో అక్కడ పెళ్లి సంబంధం గురించి మాట్లాడటానికి వెళ్తున్నారు. ఇక్కడ భూమిని చూస్తే ఆ రుద్రాన్ని కలవటానికి వెళ్ళింది. ఏం జరుగుతుందో ఏంటో అని నాకు చాలా భయంగా ఉంది. ముందుగా మీకు తెలిస్తే జాగ్రత్త పడతారు కదా, లేకపోతే మొన్న జరిగినట్టు ఇంట్లో గొడవ ఇక్కడ జరుగుతుందో అన్నదే నా భయం. మా మాటని మీరు ఎప్పుడు నమ్మారు? నేను మారిన తర్వాత కూడా నా మాటని నమ్మటం లేదు అంటే నేనేం చేయను? నేను చెప్పాల్సింది చెప్పాను వదినా. తర్వాత మీ ఇష్టం.